బ్రహ్మ పుడుతూనే వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆయనది అసలు విదేహముక్తి, పుడుతూనే విదేహముక్తిలో ఉన్నారు ఆయన. కానీ మనకి ఈ జన్మలో లభించవచ్చు, లేదా ఇంకా కొన్ని జన్మలు పట్టచ్చు. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను, జ్ఞాపకం పెట్టుకోండి. ఉపాసన అనేటటువంటిది ఎలా ఉంటుంది అంటే ఏదో ఒక క్షేత్రానికి ప్రయాణం చేయడంలా ఉంటుంది. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలంటే, అన్నవరాన్ని నేను బయలుదేరాను అనుకోండి. అన్నవరం బయలుదేరినప్పుడు తిన్నగా అన్నవరానికి దగ్గరగానే నేను ప్రయాణం చేస్తూ వెళ్ళిపోయాను అనుకోండి, దారి తెలిసి వెళ్ళిపోతే నేను ఒక్కొక్క అడుగు వేస్తున్నప్పుడు దేనికి దగ్గరవుతున్నాను? అన్నవరానికి దగ్గరవుతున్నాను. కానీ మొదటి అడుగు తీసి నేను పెట్టగానే అన్నవరం వెళ్ళిపోతానా? వెళ్ళను. నేను ఒక పావుగంట నడిస్తే యానం అవతల తీరానికి వెడతాను, ఏదో పొలిమేరకు ఎడతాను. ఇంకా కొంత నడిస్తే ఆ జార్జిపేట ఏదో వెడతాను. ఇంకా కొంత దూరం నడిస్తే ఆ మధ్యలో ఇంకేవో ఊళ్ళు ఉన్నాయి, ఆ ఊళ్ళు ఎడతాను. బహుశా ఇవాళ రాత్రల్లా నేను నడిస్తే తెల్లవారేటప్పటికీ కాకినాడ ఎడతాను. అలా నేను జాగ్రత్తగా మార్గాయాసం చూసుకుంటూ వెడితే అన్నవరం వెళ్ళడానికి ఓ 2-3 రోజులు పడుతుందా? అడుగు తీసి అడుగేగానే అన్నవరం పెడతానా? మనుష్య జన్మయందు కూడా అంతే. ఉపాసన అంటూ మొదలు పెడితే, మనసుని భగవంతుని వైపుకి తిప్పడం మొదలు పెడితే, ఇక నువ్వు అడుగేయడం మొదలుపెట్టావు. అది ఎందువల్ల సంభవం అవుతుంది? అసలు మనసు భగవంతుడి వైపుకి తిరగడం ఒకే కారణం వల్ల జరుగుతుంది. గురువు యొక్క బోధని సత్యమన్న బుద్ధితో ఎవడు పట్టుకుంటాడో వాడు భగవన్ మార్గమునందు ప్రయాణంలో ఈశ్వరుడికి దగ్గరవుతాడు. లేకపోతే ఏమవుతుందో తెలుసా? ఆ శ్రద్ధ అన్నది లేదనుకోండి, గురువుగారి మాట మీద నమ్మకం లేదు, శాస్త్రం మీద నమ్మకం లేదు, అప్పుడు ఒకవైపుకి ప్రయాణం మొదలుపెట్టి ఇంకొక వైపుకి ఎడతాడు. కత్తిపూడి దాకా వెళ్ళిపోయి అన్నవరం వైపుకి వెళ్ళడం మానేసి జగ్గంపేట వైపుకి మలుపు తిరిగాడు అనుకోండి, ఇప్పుడు ఎన్నాళ్ళు ప్రయాణం చేస్తే పెడతాడు? వెళ్ళడు, ఈశ్వరుడికి దూరంగా వెళ్ళిపోతున్నాడు. అంటే ఏదో మేము చేస్తున్నాం కదండి అంటే సరిపోదు, అది శాస్త్రీయంగా చేస్తున్నావా లేదా? ప్రయాణం చేస్తే సరిపోదు, అన్నవరానికి వెళ్ళే దారిలో ప్రయాణం చేస్తున్నావా లేదా? అది ప్రధానం. అందుకే సమర్థుడై భగవంతుని వైపు నడిపించగలిగిన వాడి పాదాలు పట్టుకోవాలి తప్ప అర్థం పర్థం లేకుండా ఏదో ఒకటి నోటికొచ్చిందల్లా చెప్పేసేటటువంటి వాళ్ళు ఇవాళ ఎక్కువైపోయారు లోకంలో. ప్రతి వాళ్ళు నేను భగవంతుడి గురించి చెప్తున్నానని సాయంకాలం అయ్యేటప్పటికీ మైకులు పట్టుకుని ప్రజల్ని పెడదొరవలో తిప్పేసేటటువంటి వాళ్ళే. అలా తిప్పేయడం మొదలు పెడితే వేద మార్గాన్ని విడిచిపెట్టేశారనుకోండి, వేదం ఏం చెప్పిందో ఆ పద్ధతిని వదిలిపెట్టేస్తే అన్నవరం వెళ్ళవు, అన్నవరానికి దూరంగా జరిగిపోతావు. కాబట్టి ఉపాసనా క్రమమునందు భగవద్భక్తిని అలవరుచుకోగా మనసుని భగవంతుని వైపుకి పెట్టే ప్రయత్నం చెయ్యగా కొన్ని జన్మల తర్వాత పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే, ఇక నువ్వు ప్రయత్నపూర్వకంగా నీ మనసుని భగవంతుడి దగ్గర పెట్టక్కర్లేదు, నీ మనసు ఎప్పుడూ భగవంతుడినే పట్టుకుంటుంది. అది చిట్ట చివరి జన్మలకి దగ్గర పడిపోయావని గుర్తు. బహుశः అదే చివరి జన్మ కావచ్చు, లేదా చాలా వరకు చివరి జన్మలకి దగ్గరకు వచ్చేసినట్లు గుర్తు. అంటే ఇప్పుడు ఆయనకి అన్నిటికన్నా ప్రీతికరమైన విషయం ఏమిటి అంటే ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచించుకోవడమే. అందుకే మీరు ఎప్పుడైనా మహాత్ముల యొక్క జీవితాన్ని పరిశీలించండి, వాళ్ళు 100 మందితో కలిసి ఉండడం కన్నా ఏకాంతంగా ఉండడాన్ని ఇష్టపడతారు, ఒక్కడే ఉండడాన్ని ఇష్టపడతాడు. మహాప్రభో మా ఇంటికి రావద్దని 2 చేతులు ఎత్తి ఏడుస్తాడు. ఎందుకో తెలుసా? అదే పనిగా మాట్లాడుతూ కూర్చోవడం ఇష్టం ఉండదు. తనలో తాను రమిస్తూ భగవద్గుణములను అనుభవిస్తూ పరమ సంతోషంతో కాలం గడపాలని ఉంటుంది. దానికి ప్రతిబంధకం 10 మందితో కలవడం. కాబట్టి ఒక స్థితిలో ఏమవుతుందంటే మనసుకి భగవంతుడు వినా ఆలోచించడానికి ఇంకొకటి లేని స్థితికి ఎడుతుంది. దాన్ని అనన్యభక్తి అని పిలుస్తారు. అది మహాత్ముల యొక్క స్థితి. ఎంతో సాధన చేసిన వారు జన్మజన్మాంతరముల యొక్క అనుష్ఠాన బలం చేత అటువంటి స్థితికి చేరుకుంటారు. వాళ్ళు ఎప్పుడో ఎక్కడో కోరుకుంటారు, ఈశ్వరా మీరు ఈ రూపంతో కనపడాలి అని అడుగుతారు. అటువంటి వాళ్ళ యొక్క కోరిక తీర్చడానికి భగవంతుడు ఒక రూపంలో వచ్చి వాళ్ళ ఎదుట నిలబడి వాళ్ళతో మాట్లాడతాడు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి వారు వచ్చారు అంటే అందుకే వచ్చారు.
నరసింహస్వామి వచ్చారు అంటే ప్రహ్లాదుని యొక్క కోరిక మేరకు వచ్చారు. అలాగే అనేక చోట్ల మనకి బమ్మెరకి దగ్గరలో సోమనాథ క్షేత్రము అని కొండ మీద శివలింగం ఉంటుంది. దాన్ని స్వయంభూలింగానికి ఆలయం, ఆ దేవాలయ అర్చకుడే కట్టాడు. ఒకానొకప్పుడు ఋషులు చేసినటువంటి ప్రార్థనకి స్వయంభూలింగంగా వెలిసింది ఆ లింగం. అలా వెలిసినప్పుడు దాని యందు ఒక చమత్కారం ఉంటుంది. ఏమిటి అంటే విశేష ప్రభావంతో ఉంటుంది. ఏదో అర్థం పర్థం లేకుండా వచ్చే వాళ్ళందరినీ అంగీకరించవు అలాంటి క్షేత్రాలు. ఆ భక్తి కొంత స్థాయిలో ఉన్నవాళ్ళైతేనే దగ్గరికి రాణిస్తాడు తప్ప అది లేకపోతే అసలు దగ్గరికి కూడా రానివ్వడాడు. దాని శక్తి అలా ఉంటుంది. ఇప్పటికీ మీరు ఆ వరంగల్ దగ్గర ఉన్నటువంటి పోతన గారు నివసించినటువంటి ప్రదేశం బమ్మెర, ఆ బమ్మెరకి కూతవేటు దూరంలో కొండ మీద ఉంటుంది. ఒక పక్క గుహలో నరసింహస్వామి ఉంటారు, ఒక పక్క కొండ మీద శివలింగం ఉంటుంది. ఈ మధ్యనే దర్శనం చేశాను నేను. ఆ కొండ మీదకి వెడుతూ ఉంటే తేనెటీగలు చూస్తాయి. వీడిని గుళ్ళోకి అనుమతించవచ్చా అనుమతించకూడదా, వీడు గుడిలోకి వెళ్ళడానికి అర్హుడు కాడు, వీడికి బాహ్యాంతర శౌచము లేదు అని అనుకున్నాయనుకోండి, ఆ తేనెటీగలు వచ్చి కరిచేస్తాయి. వాడు కొండ దిగిపోతాడు. కొండ దిగిపోగానే వెళ్ళిపోతాయి. వాడిని అనుమతించవచ్చు, వస్తున్న వాడికి శౌచం ఉంది అని అనుకున్నాయనుకోండి, అవి అసలు కనపడవు. ఆయన దేవాలయం తిరిగినప్పుడు కానీ కిందకు వస్తున్నప్పుడు కానీ ఇంకా తేనెటీగలు రావు. అలాగే మంధని దగ్గర సుందిళ్ళని ఒక క్షేత్రం ఉంది. ఆ సుందిళ్ళ క్షేత్రం కూడా అంతే. నరసింహస్వామి, యోగ నరసింహస్వామి. అసలు ఆ క్షేత్రానికి బయలుదేరితే అంతర్బహిష్ట బాహ్యాంతర శౌచములు లేకపోతే అసలు ఆ ఊరికి వెళ్ళనివ్వడు. దారి తప్పిపోతుంది కారు, ఇంకోవైపుకి వెళ్ళిపోతుంది. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు కూడా తీసుకెళ్ళలేరు. నాతో స్వయంగా అక్కడ వేద పండితులు చెప్పారు. ఆ ఊరు వెళ్ళలేం, దారి మర్చిపోయి ఎటో వెళ్ళిపోతుంది కారు. ఒకవేళ వెళ్ళిన ఆ దేవాలయం రాజద్వారం దాటి అడుగు లోపలికి పెట్టలేరుట, స్పృహ తప్పి పడిపోతారు. ఆయన అనుగ్రహము ఉంటేనే లోపలికి వెళ్ళడం. నేను ఆ క్షేత్రానికి వెడతాను నించో, మనిషి నించో, దండం పెట్టుకో. అవ్వట్లేదమ్మా, అక్కలు నించున్నారు. ఓం నమః శివాయ.